మిత్రుడు విఆర్ఏ గణేష్ మరణించడం చాలా బాధాకరం. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మాకు జీవో ఇచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండి మాకు ఉద్యోగాలు ఇస్తలేదు. గతంలో నుంచి ఇప్పటి వరకు వందల మంది విఆర్ఏ వారసులు చనిపోతున్నారు, విఆర్ఏలు చనిపోతున్నారు, తండ్రులు చనిపోతున్నారు. ఇల్లు వెళ్ళక చాలని జీవితాలతో చాలని సాలరీస్తో అందరూ చాలా బాధపడుతున్నారు. వారసులకు ఉద్యోగ భద్రత లేకుండా ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోయి మొత్తము ఆరోగ్యానికి సరిపడా డబ్బులు హెల్త్కు చూయించుకొని కూడా డబ్బులు లేకుండా పరిస్థితి ఉంది మాకు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మొండి వైఖరిని విడిచిపెట్టి విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. లేని పక్షంలో విఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి వచ్చి సెక్రటరేట్ ముందు ధర్నా చేస్తాం, ముట్టడిస్తాము, శవాన్ని పట్టుకొచ్చి సెక్రటరేట్ ముందు వేస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా ఈ మీడియా మిత్రుల ద్వారా. దిక్కు లేదు ఈ గవర్నమెంట్కి ఇంత సిగ్గుచేరం లేదు. ఈ పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నది తప్ప ఈ ప్రజాప్రభుత్వము ఎప్పుడు ఆయన ప్రజల గురించి తెలుసుకోలేదు. ఈ ఇంతకాలం ఎంతమందిని ప్రాణాలు కోల్పోవాలి, మేము ఎంతమందిని తీసుకుంటారు, మీకు ఇంతనన్నా వస్తలేదా మీకు? ఇప్పటికైనా మా విఆర్ఏలకు జాబులు ఇచ్చి ఆదుకోవాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా గురించి చాలా ఆలోచించి స్పందించాలని వేడుకుంటున్నా. అలాగే ఇప్పుడు గణేష్ కోల్పోవడంతో ఆ ఇల్లు ఆ కుటుంబం రోడ్డున పడ్డది. 60-70-85 ఏళ్ళ తండ్రి ఉన్నాడు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఈ గవర్నమెంటే ఆదుకోవాలి. తక్షణమే ఆ కుటుంబానికి ఆదుకొని గణేష్ వాళ్ళ భార్యకు ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయినందుకు అతనికి 10 లక్షల ఎక్స్గ్రేషియా గిట్లా ఇవ్వాలని ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం.